ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది. హైదరాబాద్ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిస్తే విశాఖలో దెబ్బకు దెబ్బకొట్టిన భారత్ సిరీస్ ను సమన్ చేసింది. రెండో టెస్ట్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా మూడో టెస్ట్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో అద్దరుకొట్టిన బుమ్రా పేస్ బాధ్యతలను పూర్తిగా ఒక్కడే మోశాడు. తొలి టెస్టులో సిరాజ్, రెండో టెస్టులో ముఖేష్ కుమార్ పూర్తిగా తేలిపోయారు. వైజాగ్ టెస్టులో బుమ్రా ఏకంగా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అసలే వెన్నుగాయంతో ఏడాది పాటు ఆటకు దూరమై రీఎంట్రీ ఇచ్చిన బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. T20 ప్రపంచ కప్ నేపథ్యంలో అతని వర్క్ లోడ్ ను దగ్గరగా మానిటర్ చేస్తోంది. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు రెస్ట్ ఇచ్చి చివరి రెండు టెస్టులకు తాజాగా బరిలోకి దించారని సెలెక్టర్లు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు రెండో టెస్టుకు రెస్ట్ ఇచ్చారు. అతను రాజ్కోట్ టెస్ట్ లో రీఎంట్రీ ఇవ్వనుండగా బుమ్రా విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే చివరి మూడు టెస్టులకు కోహ్లీ రీఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది. విరాట్ సెలెక్షన్ కు అందుబాటులోకి వచ్చాడా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.